హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో క్యారమెల్ పాప్కార్న్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం మూవీ థియేటర్స్లో తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ. సో ఈ క్యారమెల్ పాప్కార్న్ని చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా క్యారమెల్ పాప్కార్న్ని చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ క్యారమెల్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవాలండి. పాప్కార్న్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక దలసరిగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మనం సీడ్స్ ఎన్ని అయితే తీసుకుంటున్నామో కార్న్ సీడ్స్ దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/3 కప్ దాకా కార్న్ సీడ్స్ తీసుకున్నానండి. డ్రై కార్న్ సీడ్స్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇప్పుడు ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి. సో మనం 1/2 కప్పు దాకా కార్న్ సీడ్స్ తీసుకుంటే దానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ కనుక తక్కువైతే పాప్కార్న్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఆయిల్ కరెక్ట్గా తీసుకోవాలి. ఆయిల్లో ఇలా కార్న్ సీడ్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ కార్న్ సీడ్స్ అనేవి డార్క్ షేడ్ నుంచి లైట్గా ఎల్లో షేడ్ వస్తాయన్నమాట. అంతవరకు కూడా మీరు ఫ్రై చేస్తూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అసలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే సీడ్స్ అన్నీ కూడా పాప్కార్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కొన్ని సీడ్స్ అడుగున ఉండిపోతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేస్తూ ఉంటే ఇవి కొంచెం పఫ్ అవుతాయి, కొంచెం లావుగా తయారవుతాయి అన్నమాట సీడ్స్. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే సాల్టెడ్ పాప్కార్న్ చేసుకోవాలి అంటే ఇదే ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ పాపింగ్ స్టార్ట్ అయిందండి. ఇలా పాపింగ్ స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఉంచితే ఈ సీడ్స్ అన్నీ కూడా పాప్కార్న్ కింద టర్న్ అవుతాయి అన్నమాట. పాప్కార్న్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. పాప్కార్న్ చేసే కడాయి ఎప్పుడు కూడా మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే బేస్ అనేది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ సీడ్స్ అన్నీ కూడా బేస్కి టచ్ అవ్వాలన్నమాట. అప్పుడే అన్ని సీడ్స్ కూడా ఈవెన్గా పాప్కార్న్ కింద టర్న్ అవుతాయి. ఇలా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. ఈ పాపింగ్ అనేది సౌండ్ తగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. ఇంకా పాప్ అవుతాయి అనుకుని వెయిట్ చేస్తే కనుక అడుగున పాప్కార్న్ అనేది మాడిపోతుంది. సో పర్ఫెక్ట్గా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది కదా. సీడ్స్ కూడా మీకు ఎక్కువ వేస్ట్ అవ్వలేదు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద బౌల్ ఫుల్గా పాప్కార్న్ వచ్చాయండి. ఈ పాప్కార్న్ని మనం ఇప్పుడు క్యారమలైజ్ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక థిక్గా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి మనం ఏ బౌల్తో అయితే కార్న్ సీడ్స్ తీసుకున్నామో అదే బౌల్తో 2.5 బౌల్స్ షుగర్ని వేసుకోండి. అంటే నేను 1/3 కప్ కొలుతుండే బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్తో 2.5 కప్పుల పంచదార వేసుకుంటే మనం తయారు చేసుకున్న క్యారమెల్ వచ్చిన పాప్కార్న్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదారని ప్యాన్లోకి వేసిన తర్వాత ఇందులోకి వాటర్ అస్సలు వేయకూడదండి. జస్ట్ ఈ షుగర్ని ప్యాన్కి అంటే విధంగా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. ఆ వేడికి పంచదార అనేది దానంతట అదే కరుగుతుందన్నమాట. ఇలా కరగటం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. అలా కంప్లీట్గా వదిలేస్తే పాకం మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉండండి. పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి పాకం రెడీ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండండి. 2-3 మినిట్స్కి ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పాకం రెడీ అయిపోతుందండి. అప్పుడు వెంటనే మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు వేయండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని కూడా వేసుకోండి. బటర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/8 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. అంటే 2-3 చిటికెళ్ళు అయితే సరిపోతుందండి. వంట సోడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా వంట సోడా వేసి మిక్స్ చేసేటప్పుడు నురగలాగా ఫామ్ అయ్యి డబల్ క్వాంటిటీలో అవుతుందన్నమాట. సో మనకి పర్ఫెక్ట్గా క్యారమెల్ రెడీ అయిపోయినట్లే. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం తయారు చేసుకుని చల్లారి పెట్టుకున్న ఈ పాప్కార్న్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. పాప్కార్న్ వేసిన తర్వాత ఫాస్ట్గా మిక్స్ చేసేసేయండి. పాప్కార్న్ అంతటికీ కూడా క్యారమెల్ పట్టే విధంగా కలిపేసుకోండి. నేను తీసుకున్న కడాయి చిన్నదైందండి, అందుకే పాప్కార్న్ మిక్స్ చేయడం కొంచెం కష్టమైంది. సో మీరు క్యారమెల్ పాప్కార్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్యారమెల్ చేసుకున్న కడాయి అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ పాప్కార్న్ పట్టే కడాయి అయితే మిక్స్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇలా పాప్కార్న్ క్యారమెల్ అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు వదిలేసేయండి. ఒక ప్లేట్లోకి తీసుకుని వదిలేసేయండి. కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోనిచ్చిన తర్వాత వీటిని బ్రేక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో క్రిస్పీగా క్రంచీగా ఉండే
క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. సో సింపుల్గా చేసుకునే ఈ క్యారమెల్ పాప్కార్న్ని మీరెప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.